నమస్కారం. జై శ్రీమన్నారాయణ. ఇవాళ మనం ఒక చిన్న గణితం చూద్దాం. మనకు ఆదాయం 10 రూపాయలు, ఖర్చు 6 రూపాయలు అనుకుంటే మిగులు 4 రూపాయలు కనపడుతుంది. అది ఆదా. ఇదొక చిన్న లెక్క. దీంట్లో మిగులును పెంచాలి అంటే ఏం చేయాలి? ఒకటి, ఆదాయం పెరగాలి లేదా ఖర్చు తగ్గాలి. ఆదాయం 10 రూపాయల నుంచి 12 రూపాయలకు పెరగాలి. అది మన చేతిలో ఉండదు. మనకు జీతం ఇచ్చేవాళ్ళు పెంచాలి. అప్పుడు మిగులును ఎలా పెంచాలి అంటే మనం ఖర్చుల్ని ఓ మేరకు తగ్గించుకోవాలి. అది మన చేతిలో ఉన్న పని. ఎక్కువగా తగ్గించుకోవడం కుదరదు. ఓ మేరకు తగ్గించవచ్చు. అనవసరంగా ఉన్న వాటిని కొంచెం తగ్గించుకోవచ్చు. వెంటనే లబ్ధి కావాలంటే ముందు ఖర్చులు తగ్గించాలి. కొంచెం నిదానంగా ఆదాయాన్ని పెంచాలి. 6 రూపాయల ఖర్చుని 4 రూపాయలకు తగ్గించుకుంటే మిగులు 4 రూపాయలకు బదులు 6 రూపాయలు అవుతుంది. అప్పుడు లెక్క కొంచెం మారుతుంది. అది ఎలాగో చూద్దాం. ఈ మిగులును మనం బ్యాంకులో వేస్తే దాని నుంచి కొద్దిగా వడ్డీ వస్తుంది. మన పొదుపు నుంచి వచ్చే వడ్డీ ఆదాయంలో చేరుతుంది. 10 రూపాయల ఆదాయం కాస్త పెరుగుతుంది. ఇది కొత్త ఆదాయం. దీనికి ఖర్చులు తగ్గించాల్సిన అవసరం లేదు. అంటే ఎవరిని ఎదురు చూడకుండా మన ఆదాయం నుంచి ఇంకొక రూపాయి ఆదాయం వచ్చేట్టుగా మనం చేసుకున్నాం. ఇట్లా 1 రూపాయి ఆదాయం పెంచుకుంటూ పోతే, పొదుపు పెంచుకుంటూ పోతే ఆదాయం పెరుగుతుంది. ఖర్చు కూడా పెరగకుండా ఉంటే ఆదాయం పెరుగుతుంది. భగవంతుడి కృప అనేది మనకు ఆదాయం. ఆయన మనల్ని తనవాడు అని మన మీద ఒక ప్రేమ చూపిస్తున్నాడు. అది మనకు ఆదాయం. మన దగ్గర కొన్ని దోషాలు, కొంత మురికి ఉన్నాయి. అవి ఖర్చు. దోషాలనే ఖర్చు తగ్గించగా భగవంతుడి కృప అనే ఆదాయం పెరుగుతుంది. మన మురికి 8 రూపాయలు అనుకుంటే దాన్ని మెల్లగా కష్టపడి తగ్గిస్తే భగవంతుడి కృప అనే ఆదాయం పెరుగుతుంది. మనం ఖర్చు తగ్గించకుండా ఆయన కృపను మాత్రం పెంచడం సాధ్యం కాదు. అది మన చేతిలో లేదు. ఆయన కృప చూపిస్తున్నాడు. అది పెరగాలంటే మనం ఖర్చు తగ్గించుకోవాలి. అంటే మన దోషాలను తొలగించుకోవాలి, ప్రయత్నం చేయాలి. మనలో ఉన్న లోపాలను ఒక్కొక్కటి క్రమంగా తగ్గించుకుంటూ రావాలి. అప్పుడు క్రమంగా భగవంతుడు కృప అనే ఆదాయం పెంచుకుంటూ పోతాడు. మనల్ని లోకంలో అందరూ మంచివాడు, భగవంతుడి కృపను పొందినవాడు, మంచి నడవడిక ఉన్నవాడు అని అంటారు. ఆదాయం పెరగడం అంటే అదే. భగవంతుడు మన మీద చూపిస్తున్న అభిమానం లేక కృప పెంచడానికి మన చేతిలో శక్తి లేదు. కానీ మన ప్రవర్తనను మార్చుకునే శక్తి మనకుంది. ఇది మారుతున్న కొద్దీ ఆయన కృప క్రమంగా పెరుగుతుంది. అలా పెరుగుతూ పోతే మన ఆదాయం కూడా పెరుగుతుంది, మన మిగులు కూడా పెరుగుతుంది. ఇంకా మనకు మంచి జరుగుతుంది. మనలో మురికిని, దోషాలను తగ్గించామంటే అంతకంటే గొప్ప విషయం ఇంకొకటి ఉండదు. గొప్ప ఆదాయం ఇంకొకటి ఉండదు. అది మనకు వచ్చే బ్యాంకులో వడ్డీ లాంటిది. కాబట్టి మన సేవింగ్స్ కూడా పెరుగుతూనే ఉంటుంది. ఇంకా మంచి గుణాలు అంటే సత్వగుణాలు పెరుగుతాయి. మన జ్ఞానం ప్రకాశమానం అవుతుంది. ఉదాహరణకు ఒక మాణిక్యం మట్టిలో కూరుకుపోయిందంటే దానికి కొత్తగా వెలుగును తీసుకొచ్చి చేర్చాల్సిన పని లేదు. దానికి పట్టిన మురికిని తొలగిస్తున్న కొద్దీ అది తన స్వయం ప్రకాశాన్ని పొందుతుంది. ఆ మట్టిని తొలగించిన కొద్దీ మాణిక్యం ప్రకాశమానం అవుతుంది. అంటే అది వెలుగును కోల్పోలేదు, ప్రకాశాన్ని కోల్పోలేదు. మట్టి దాన్ని అడ్డంగా ఆ వెలుగు బయటికి రాకుండా ఉంది. మట్టి తొలగిస్తే, మురికి తొలగిస్తే మాణిక్యం యథాప్రకారం తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటుంది. దాంట్లో కొత్తగా ప్రకాశాన్ని ఎక్కడి నుంచో తీసుకొచ్చి నింపాల్సిన అవసరం లేదు. దానికి ఉన్న మురికిని పోగొడితే చాలు. పాలిష్ పెట్టిన కొద్దీ అది బాగా బ్రిలియంట్గా ఉంటుంది. మాణిక్యం స్వయంగా ప్రకాశవంతమైంది. ఆ వెలుగు మట్టి కొట్టుకుపోయింది. ప్రస్తుతం అది ప్రకాశించడం లేదు. మట్టిని తొలగించాం, వెంటనే ప్రకాశిస్తుంది. అలాగే మనలో ఉన్న దోషాలు తగ్గిన కొద్దీ మన జ్ఞానం కూడా ప్రకాశమానంగా ఉంటుంది. మనకు జ్ఞానం ఉంది, ఆనందం ఉంది, కానీ మన దోషాల వల్ల అవి మూసుకుపోయి కనపడకుండా ఉన్నాయి. మన దోషాల్ని తగ్గించుకుంటున్న కొద్దీ జ్ఞానం పెరుగుతుంది, ప్రకాశమానంగా ఉంటుంది. దానివల్ల ఆనందం కూడా దొరుకుతుంది. అందుకనే మన ఆచార్యులు
నువ్వు కొత్తగా తేజస్సును పెంచక్కర్లేదు, ఉన్న మురికిని పోగొట్టుకుంటే చాలు అన్నారు. ఇదే మన ఆచార్యులు మనకు చెప్పిన చిన్న లెక్క, చిన్న గణితం. ఈ గణితాన్ని మనం ఆచరిస్తూ పోతే మనం కూడా ప్రకాశమానంగా ఉంటాం, జ్ఞానం ప్రకాశమానంగా ఉంటుంది. దానివల్ల నిరంతర ఆనందం కూడా లభిస్తుంది. ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.